మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మామయ్య సంవత్సరికము. మామయ్య ఏమంటారు మన ఉగాది ఆయన రెండో రోజే చనిపోయారు. తిథి. ఇంకా మొన్న పండగ అయింది కదా! నిన్నంతా అలసిపోయి నిన్నంతా రెస్ట్‌లోనే ఉన్నాను. ఇంకా హెల్త్ బాగాలేదు నాకు. ఫుల్ ఫీవరు, బాడీ పెయిన్స్. ఇంకా మామయ్యది చెయ్యాలి కదా అని చెప్పేసి కొంచెం లీజర్‌గానే చేశాను. ఇంకా ఇవాళైతే మామయ్య గురించి అయితే నైవేద్యం కోసం మేము ఇంకా ఏమంటారు మిర్చిలో నేను కట్ చేయలేదన్నమాట. అసలు అలసటగా ఉంది చెయ్యాలంటే. అందుకని ఆ మిర్చి చిల్లింది. ఇంకా పకోడీ అయితే చేస్తున్నాను. ఇవన్నీ చేస్తారు కదా కామన్గా, పకోడీ, మిర్చి, వడ, ఇంకా ఒకటి తర్వాత ఒకటి. ఇంకా వడ అయిపోయింది. ఇంకా ఆలు బజ్జీ. ఎంత నీరసం అంటే అంత నీరసం. మిర్చి వేసిన అసలు బెహాలత్ ఉందన్నమాట నాది. అయినా ఇంకా తప్పదు కదా అని చేస్తున్నాను. మిర్చి వేసిన ఇంకా అక్కడికి ఇంకా మా వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేసారు అనుకోండి. ఎంత హెల్ప్ చేసినాను కూడా నా వల్ల అస్సలు అవ్వలేదు అసలు ఇవాళ అయితే చెయ్యాలంటే. సరే ఇంకా చేద్దాం ఓపిక. మిర్చి కట్ చేసి లేదు కాబట్టి అట్లా మీద చిల్లింది. మా వాళ్ళు అయితే అన్నారు కొంచెం చూసి నెమ్మదిగానే పర్లేదు అని అంటున్నారు. అలసట ఉంటే ఎట్లుంటుంది కదా. ఇంకా ఇట్లాగైతే ఇక ఆలు బజ్జీ, పకోడీ, మరి పకోడీ, ఆలు బజ్జీ. ఇంకా మీ ఓపిక కూడా లేదు అసలు నాకు. ఆలు బజ్జీ, పకోడీ, మిర్చి, వడ, పూరి కూడా చేసినాను. బగారా రైస్. ఇప్పుడైతే ఇలా ఆలు బజ్జీ అనుకుంటా. ఆలు బజ్జీనే చేస్తున్నాను. ఇంకా దాహం ఉంటే ఇంకా చెరుకు రసం ఉండింది. ఇంకా ఫ్రిడ్జ్లోంచి చెరుకు రసం తెచ్చిచ్చారు మా వాళ్ళు. ఇంకా చెరుకు రసం అయితే కొద్దిగా తాగుతూ కొంచెం ఎనర్జీ వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ వస్తుంటే ఇంకా మెల్లిమెల్లిగా చేసిన పకోడీ అయిపోయింది. మిర్చి, వడ, ఆలు బజ్జీ, పూరి, చికెన్, ఇంకా మటన్ కూడా ఉండింది. ఇక అవన్నీ అయితే తీయలేదు. మటను ఇంకేంటంటే బగారా రైస్ అవన్నీ ఓపిక లేదు. నైవేద్యంలో అయితే పెట్టినాను చూడండి. నైవేద్యంలో ఏమేమి పెట్టినానంటే బగారా రైసు, మటను, చికెను, ఎగ్ బాయిల్డ్, పూరి, వడ, ఆనియన్ పకోడీ, మిర్చి, ఇంకా అన్నీ పెరుగు, ఇంకా మనం ఏమేమైతే వంటలు చేసినామో అవన్నీ పెట్టేసి ఫ్రూట్స్ అన్నమాట. ఇంకా ఫ్రూట్స్ కూడా మనకి ఏవేవైతే అందుబాటులో ఉంటాయో అవన్నీ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాము. మ్యాంగోసు, వాటర్ మిలను, ఆరెంజెస్, జామకాయ, అనార్, ఇంకా అన్నీ అక్కడ కనపడుతున్నాయి. ఇంకా అదేమంటారు మన ఖజూరు. స్వీట్ బాక్స్ మర్చిపోయాను హరిబరిలో. అసలు స్వీట్ బాక్స్ ప్రతి ఇయర్ పెడతాను నేను. సారీ మామయ్య. ఇంకా ఇట్లా చేసినాం అనమాట. ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా తీర్థప్రసాదం, అదే దేవుడి దగ్గర ప్రసాదమే, అదే దేవుడు అంటున్నా సారీ, మామయ్య దగ్గర ప్రసాదము ఇంకా మా వాడికి ఇచ్చేసి తీర్థం ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత అక్కడ నా మామయ్య దగ్గర ఉన్న పిట్టకు పెడతాం అనమాట. మేము ఫస్ట్ పిట్టకు పెట్టేసినాము. పిట్టకు పెట్టేసిన తర్వాత అక్కడ ఉన్న నైవేద్యం అంతా ఇస్తరాకులో పెట్టి పైన కాకులు తింటాయని చెప్పేసి పైన పెట్టేసి వచ్చారు పిట్టకని. ఇంకా ఆ తర్వాత మా వారికి ఇచ్చినాను తీర్థము, ఆ ప్రసాదము మామయ్యది. ఇంకా నేను కూడా తీసుకుంటున్నా. పాపం మామయ్యకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. మామయ్యకి నాకు 5 ఆడపడుచులు. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా మా మామయ్యకి హ్యాపీనెస్ వేరు. అందులో కొడుకులు అంటే డిఫరెంట్ ప్రేమ ఉండేది. అయినా ఇంకా ఆడపిల్లలు అంటే కూడా మా చిన్న పాప పుట్టినరోజు మా వారైతే ఇవాళ పాపనా అన్నారు. అనేసరికి ఇంకా మా మామయ్య ఇచ్చి లేదు ఇవాళ ఫ్రైడే, మహాలక్ష్మి మన ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ పక్కన ఏదో టెంపుల్ ఉంటే టెంపుల్కి వెళ్ళి వచ్చారు. బొట్టు పెట్టిండు నాకు. ఏం కాదమ్మా మన ఇంటి మహాలక్ష్మి అని. ఇక వంటలు ఇప్పటిదాకా అన్నీ చూపిస్తున్నాం కదా వాడ అవన్నీ, ఇంకా వంటలు చేసిన వంటలన్నీ. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్, టేక్ కేర్, బాయ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను. ఓకే బాయ్.